కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు అందుబాటులోకి ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. అయితే అదే అదునుగా ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాత నిమ్మతోళ్ల గ్రామంలో ఇసుక అక్రమార్కులు బరితెగించారు. తమ గ్రామ సమీపంలోకి వచ్చి చేపట్టిన ఇసుక తవ్వకాలను పాత నిమ్మతోర్లవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులపై మోకుమ్మడిగా 200 మంది రౌడీలు దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అన్న అంశంపై తాజా సమాచారం. 200 మంది వరకు వచ్చి వాళ్ళపై దాడి చేసి వాళ్ళని హింసించారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పాత నిమ్మతోర్లాడ అనే గ్రామం దగ్గర రాత్రి జరిగిన ఘటనతో ఆ ప్రజలు మాత్రం భీతిల్లిపోతున్నారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా పశువులు మేపుకోవడానికి కూడా ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళ నుంచి దీన్ని అంతా తవ్వి ఇసుక తీసుకెళ్తా ఉంటే వీళ్ళు అపోజిట్ చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళపై దాడి చేశారని మాత్రం తెలిసి నేపథ్యంలో చూసుకునేసరికి కొంతమంది గ్రామస్తులు మన దగ్గర ఉన్నారు. రాత్రి జరిగిన ఘటన ఏమిటి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అనే అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దాడిలోని గాయపడిన గొర్రెలు, ఆవులు, మేకలు వీటి మీద ఆధారపడి ఉన్నాము. సాకుల వాళ్ళు బట్టలు పెంచుకుంటారు. ఇక్కడేమో వాటికి ఉన్నది